అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యాన. మన ఖమ్మంలోనే ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే ఇల్లెందు క్రాస్ రోడ్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మన చద్దన్నం అని న్యాచురల్ ఇమ్యూనిటీ ఫుడ్ మిల్లెట్ మెటీరియల్ పేరుతోని మిల్లెట్ మిరాకిల్స్ పేరుతోని చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందులో ఉన్నాయి. చిరుధాన్యాలకు సంబంధించి రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వాటికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి కూడా మంచిది. మన పూర్వీకులే తినేవాళ్ళు. మధ్యలో ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు వచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇదవుతూ ఉన్నాం. మనం మళ్ళీ మన వాళ్ళకి ఏమైనా సిక్ అయితే హాస్పిటల్కి వెళ్తే, షుగర్ వస్తే, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే మళ్ళీ తినమని అంటున్నారు. అక్కోళ్ళు కొంచెం స్వయం ఉపాధిగా వాళ్ళు ఇండిపెండెంట్గా ధైర్యం చేసి పెట్టారు. మంచిగానే సాగుతూ పర్వాలేదని అనుకుంటున్నాను. సో అసలు అంటే ఇదే ఆరోగ్యవంతమైన ఫుడ్. సో మనం చాక్లెట్లు, స్వీట్ బాగా తింటాము. అది బాగా మజాకు ఉంటుంది. తిన్న తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిగా చేస్తుంది. సో దీనికి సంబంధించి విపరీతమైన టేస్ట్ అని అనలే, కాకపోతే ఎక్కువ పోషక విలువలు, పోషకాహారం ఉంటుంది. మనం ఉరన్నానికి అలవాటు పడిపోయాం, ఫ్రైడ్ రైస్కి అలవాటు పడిపోయాం, బగారా రైస్కి అలవాటు పడిపోయాం. ఇక్కడికి మళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. నేను అనుకోవటం వీళ్ళు సామాజిక బాధ్యతని ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా, సామాజిక కార్యకర్తలాగా బాధ్యత నిర్వర్తిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అక్క, మీ పేరు చెప్పండి. కుమారి సార్. నీ పేరు నాన్న? వైష్ణవి. ఓకే. ఇవేందమ్మా? ఇది అవిసె గింజలు, నువ్వులు, తాటి బెల్లం లడ్డు సార్. అవిసె గింజలు, నువ్వులు, తాటి బెల్లం లడ్డు సార్. సో ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. స్వీట్ అతలి లేదు సార్, షుగర్ లెస్, తాటి బెల్లం యూజ్ చేస్తాము. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి రాకుండా ఒమేగా 33 సమృద్ధిగా ఉంటుంది. దానికి యూజ్ అవుతుంది సార్ ఈ లడ్డు. అక్క చెప్పేటువంటి ఆరోగ్యానికి సంబంధించింది, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి లడ్డు. ఇది తినే ప్రయత్నం చేయండి. ఖమ్మం దాకా రాలేని వాళ్ళు తయారు చేసుకొని తినే ప్రయత్నం అయితే చేయండి. ఇతర ప్రాంతాల్లో ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు. ఇవేంటక్క? ఓట్స్, అటుకులు, తాటి బెల్లం సార్. ఓట్స్, అటుకులు, తాటి బెల్లం సార్. ఇది గ్యాస్ట్రిక్, అధిక బరువు ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది సార్. వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది అంట. ఇదేం తల్లి? వెజిటేబుల్ సూప్. అంటే సాంబారా లేకపోతే ఎట్లా? కాదట్టు సూప్, వెజిటేబుల్ సూప్. అన్ని వెజిటేబుల్స్ సాస్ లాగా ఉన్నది. మంచి లుకింగ్ కూడా బాగున్నది. అన్ని వెజిటేబుల్స్ ఏమేమి వేస్తారా ఇందులో? వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు. సాంబార్ కంటే క్వాలిటీ ఉంది. ఓన్లీ కూరగాయలతో చేస్తారు. బఠానీ, రాజ్మా, బఠానీలు, రాజ్మా, కాబూలి చెనా, ఏమా కాబూలి చెమా, ఇంకా క్యారెట్, అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాం సార్. ఇది ఓకే. ఇది ఎందులోకి వేస్తారా? ఇది సింగిల్ గానే ఇస్తాం సార్. సింగిల్ గానే తాగడానికి ఇస్తాం. 30 రూపీస్. అంటే టమాటా సాస్ ఇచ్చేది ఇంతకుముందు హోటల్స్కి వెళ్ళినప్పుడు. ఇది అట్లా అంటే రాగి జౌస్ లాగా ఎట్లా? డైజెషన్ కా, బలానికా? ఇది ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెరగడానికి అనేది ఏమంటారు అదన్ని? వెజిటేబుల్ సూప్ సార్. అంటే కూరగాయల రసం అంటారు, జ్యూస్ అంటున్నారు. వెజిటబుల్ జ్యూస్ అని ఇంగ్లీష్లో అంటారు. అక్కళ్ళు చెప్తున్నారు. ఇది రెగ్యులర్గా చద్దన్నం. ఇది రైస్తో చేసేదా? ఏమేమి వేస్తున్నారు ఇందులో? రైసు, పెరుగు, క్యారెట్, దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు కదా? నిన్న నైట్ వండి నైట్ స్టోర్ పెడతాం సార్. ఇందులో ఆనియన్, క్యారెట్, అంటే ఉల్లిగడ్డలు, క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ రాత్రి వేసి తోడేసారా? అవును సార్. ఓకే. తోడేస్తే ఇప్పుడు మార్నింగ్కి తినడానికి ఆస్కారంగా మంచిగా ఉంటుంది, టేస్టీగా. ఇది నాన్న రాగి చద్దన్నం సార్. రాగి చద్దన్నం. రైస్ అన్నమా? ఇది జ్యూసా? జావా జ్యూసా? చద్దన్నం సార్. ఇది సో రాగి చద్దన్నం దీన్ని ఎలా తయారు చేస్తారు చెప్పు? అదే విధంగా అదే మళ్ళీ మొదటి నుంచి చెప్పు. నైట్ వండి పాలేసి తోడు పెడతాం. నైట్ ఏమంటారు? రాగులు వండుతారా? రాగులే వండుతాం. రాగులు వండి తోడు పెడతాం సార్. రాగులు వండి, రాగులన్నం వండి పాలు పోసి తోడు పెడతాం. ఇందులో పాలు పోసి తోడు పెడతారు. పొద్దుపూట రాగి చద్దన్నం అవుతుంది. సో ఇది మంచి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఇది చెప్తున్నారు, మెడికల్ సైన్స్ కూడా ఇది చెప్తుంది. కాదర్వల్లి గారు కూడా ఇది చెప్తున్నాడు. ఆయన ఇంజనీరింగ్ చేసినా ఇటువైపు వచ్చాడు. సో ఖచ్చితంగా తినే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఖమ్మంలో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తినండి. దూరంగా ప్రాంతాల వాళ్ళు ఓన్గా తయారు చేసుకోండి. ఇది జొన్నది అయిపోయింది. ఇది ఎట్లా తయారు చేస్తారు చెప్పక్క? జొన్నన్నం, రాగి జొన్నన్నం, సద్ది జొన్నన్నం, రాగి అది చెప్పే వాళ్ళు
జొన్న చద్దన్నం ఎట్లా తయారు చేస్తారు అక్క? జొన్నన్నం వండి సేమ్ సార్ నిన్న జొన్నన్నం వండి దాంట్లో పాలు పోసి వేళ్ళు తోడేస్తారు. పాలు పోసి అంటే వేడి చేసిన పాలను పోసి తోడేస్తారు. ఓకే, ఇది ఇది అయిపోయింది. ఇది కూడా అరికెల చద్దన్నం. ఇది ఎట్లా తయారు చేస్తారు? అరికెలతోని అరికెలు అన్నం వండి దాంట్లో మళ్ళీ తోడేసినటువంటి పాలు పోసి వాటిని కుండ మట్టితో న్యాచురల్ ఆర్గానిక్. సో ఇది ఆరోగ్యానికి మంచిది. ఖమ్మంలో అందుబాటులో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి తినండి. దూరం ఉన్నవాళ్ళు సొంతంగా తయారు చేసుకోండి. నిండు 100 ఏళ్ళు పైన ఇంకా 10 ఏళ్ళు అదనంగా జీవించండి. జీవించినంతకాలం ఆరోగ్యంగా జీవించండి. చిరుధాన్యాల ఆహార పదార్థాలను జావ రూపంలో కానీ, టిఫిన్ రూపంలో కానీ, అన్నం రూపంలో కానీ, స్నాక్స్ రూపంలో కానీ, ఆహారం ఫుడ్ మెనూ రూపంలో తీర్చుకోండి అని తెలియజేసుకుంటున్నాను. సామాల పొంగల్ తయారు చేసేది తయారీ విధానం చెప్పరా? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తయారు చేస్తాం. పొద్దున తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారా? పప్పులు వేసి వండుతాం. ఏ పప్పు వేస్తారు? పెసరపప్పు వేసి. పెసరపప్పు కూడా ఆరోగ్యమే, ఆర్గానిక్. డాక్టర్లు అవి చెప్తున్నారు. పెసరపప్పు, రాజ్మా, కాబూలి శనగలు ఇవన్నీ వేసి పొద్దుపూట వండుతారా? ఇదేంటి కొర్రల తల్లి చూడు, కొర్రల పొంగలి సార్. ఎట్లా తయారు చేస్తారు? ఇది కూడా మార్నింగ్ వండుతాం సార్. మార్నింగ్ వండుతాము. రాజ్మా, కాబూలి చనా, బఠానీ వేసి చేస్తాం సార్. ఓకే, నాకు రేట్లు చెప్పలా? ఎంత ప్లేట్? ప్లేట్ వచ్చేసి తింటే 40 సార్, పార్సిల్ అయితే 50 రూపాయలు సార్. ఓకే ఓకే. ఇయ్యా సార్, ఇవి మొలకలు సార్. మొలకలు శనగ మొలకలు. పెసర మొలకలు, శనగ మొలకలు. ఓకే ఓకే. మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ అన్ని ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థాలే ఉన్నాయి. అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినండి, కొనుక్కోండి. దూరం ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరే తయారు చేసుకోండి. ఏమా? ఇన్నోవా జెమిని. కినోవానా? ఏమేమి ఉంటాయి కాంబినేషన్స్? ఇది కూడా నైట్ మార్నింగ్ వండుతాం. ఏంటి ఏం ఆహార పదార్థం ఏంటి? కాబూలి చనా అంటే ఏందిరా ఫుడ్ ఏంది? అదే రాగులు అంటే రాగి జావ అంటే రాగులు, రాగి అన్నం అంటే కినోవా అనేది ఒక మిల్లెట్ అట. దీన్ని ఎలా తయారు చేస్తారు నాన్న? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు బాగా తింటారట. బయట కూడా దొరకదట. 5 స్టార్ హోటల్స్ లో దొరుకుతుందట. మన ఖమ్మంలో దొరుకుతుంది. సో ఫుడ్ వ్యాపారులు, హోటల్ వ్యాపారులు, సో ఇది రెడీ చేసుకోండి. రెడ్ రైస్ అంటే ఇది మిల్లెట్సా? బ్రౌన్ రైస్ లాగా ఇది ఒక మిల్లెట్ లో రెడ్ రైస్. ఎట్లా తయారు చేస్తారా? సేమ్ సార్. మార్నింగ్ వెజిటబుల్స్, రాజ్మా, బఠానీ, కాబూలి ఇవన్నీ వేసేసి ఆర్గానిక్ తరహాలో వండుతారు. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, ఖచ్చితంగా ఖమ్మం ఇల్లంద క్రాస్ రోడ్లోనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది. ఖచ్చితంగా తినే ప్రయత్నం అయితే చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్గా వండుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ ఆనియన్ల టేస్ట్ కోసం. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. ఆనియన్లు, ఇవి మొలకలు తినడానికి. ఇవి కూడా మొలకలు స్టఫింగ్ వస్తుంది. ఉల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచి. ఉల్లిపాయలు కరెక్ట్. ఇదే చట్నీ మునగాకు చట్నీ. ఇప్పుడు మునగాకు పౌడరు ఎజెండాగా పెట్టుకొని తింటున్నారు. మునగాకు అనేది అన్ని ఆకుకూరల్లో మునగాకు కరివేపాకు చట్నీ. ఇది అన్ని ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉంటుంది. మునగాకులో 300 రకాల ఆయుర్వేదిక్ కాంబినేషన్స్లు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా దీన్ని చేసే ప్రయత్నం అయితే చేయండి అని తెలియజేసుకుంటున్నాను. సో మునగాకుని మీ ఫుడ్ మెనూలో చేర్చుకోండి. సో స్టోరేజ్ అయినా పెట్టుకోండి. పౌడర్ రూపంలో, చట్నీ రూపంలో ఉపయోగించుకోండి. మజ్జిగ జనరల్గా మజ్జిగ అంటే మీకు తెలిసిందే అందరికీ, మీకు నాకు అందరికీ. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, ఈ మునగాకు సూపు. సో ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. ఖచ్చితంగా మునగాకు ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. సో అన్నీ ఇక్కడ మన చద్దన్నం వాళ్ళ హోటల్లో అన్ని ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. హాస్పిటల్లో మూతపడతాయేమో. సో ఖచ్చితంగా మీ ఫుడ్ మెనూలో ఈ మెనూస్ చేర్చుకొని మీ ఆరోగ్యాన్ని పెంచుకొని చేయండి. సో ఇదేంది ఆయుర్వేదిక్ కారపొడి అంటే ఏందా? ఎట్లా తయారు చేస్తారు? అన్నీ వేసి చేస్తాం. ఏమేమి వేస్తారా? సొంటి మిరియాలు, మునగాకు ఇవన్నీ వేసి చేస్తాం. అన్నీ వేసి ఆయుర్వేదిక్ కారపొడి, ఎల్లిపాయ కారం లాగా, మాడిసిన కారం లాగా తయారు చేస్తాం సార్. ఆయుర్వేదిక్ కారపొడి సార్ ఇది. మాకు ఎంతకాలం అవుతుంది ఇది పెట్టి? 4 months అవుతుంది. 6 నెలలు. పర్వాలేదా? చాకరీ కూడా, హోటల్ ఫుడ్ అంటే చాకరీ కూడా ఎక్కువ ఉంటుంది కదా. భయంకరమైన చాకరీ ఉంటుంది. రకరకాల కస్టమర్లు ఉంటారు. పెట్టుబడి సరిపోతుందా?
ఎంత ప్రాజెక్టు ఎన్ని వేలతో స్టార్ట్ చేశారు? 2 లక్షలతో స్టార్ట్ చేశారు. ఎట్లా ధైర్యం చేశారు? డ్వాక్రా సంఘాలు ఇచ్చిన స్ఫూర్తిగా, గవర్నమెంట్ ఇచ్చిన స్ఫూర్తిగా, మీరే ఉపాధి కోసమా, మీరే అనుకున్నారు? మరి ఇది మైండ్లో ఖమ్మం టౌన్లో ఇంతమంది ఉన్న వాళ్ళలో ఎవరికి రాంది, మీకు ఎలా వచ్చింది? అంటే హెల్త్ ఇష్యూగా హెల్త్ పరంగా ఆలోచించాను సార్. ఇలా అయితే బాగుంటుందని ఆలోచించి ఖమ్మంలో ఫస్ట్ ఎందుకని మీలాగా ఫుడ్ ఐటమ్స్, ఇన్ని ఫుడ్ ఐటమ్స్తో పెట్టింది ఇది మీదే ఫస్ట్. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు అని చూద్దాం. రసపక్క పక్కన ఒకటి పెట్టేది, మళ్ళీ అది మూసేశారు. అవి ఇట్లాంటి మిల్లెట్ సంబంధించిన ఫుడ్స్ ఖమ్మంలో ఇప్పుడు మీదే నడుస్తుంది. సో మీరు ఒకవైపు వ్యాపారంతో పాటుగా ఆ ప్రజారోగ్యానికి సంబంధించి కూడా వర్క్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా, ఒక మహిళగా, మహిళా సాధికారితగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలని, మీరు ఎంత కొనసాగితే అంత ఉపయోగం జరుగుతుందని చెప్పేసి, అంటే ప్రజారోగ్యం అంత బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకేమైనా చెప్తావా కనతని? ఎట్లా ఇంకా ట్రాఫిక్ వాళ్ళు కానీ ఇతర ఏమన్నా పోలీసులు ఇబ్బంది ఉంది ఏమన్నా? ఏ ఇబ్బంది లేదు సార్. సార్ వాళ్ళు కూడా కొంచెం బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. స్టేడియం కూడా ఉంది కాబట్టి వాకర్స్ వాళ్ళందరూ కూడా రావడానికి, అంటే ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు గ్రౌండ్లలో, స్టేడియాల్లో వాకింగ్కి, రన్నింగ్కి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉంటారు. స్పోర్ట్స్ వాళ్ళందరూ వస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉందని చెప్తున్నారు. మా కాన్సెప్ట్ ఏంటి అంటే అందరూ హెల్త్ బాగుండాలి అనే కాన్సెప్ట్తో మేము కొత్తగా ఆలోచించి. ఓకే అమ్మ, మాటలందరూ చెప్తారు, నువ్వు చేతల్లో చూపిస్తున్నావు. సార్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో రైట్ అండి, మనం ఇప్పుడు దాకా మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళతో మాట్లాడుతా ఉన్నాం. జన్జీ ఉద్యమం తర్వాత ఇళ్ల వయసులు కూడా తీసుకోమని చెప్తా ఉన్నారు. 29 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల లోపు యంగ్స్టర్స్ జనాల ఫ్యాట్లాగా మాట్లాడుతున్నాం. పిల్లలతోనే కంటిన్యూగా ఉన్నది. చైల్డ్ రైట్స్ మీద, పిల్లల హక్కుల మీద, పిల్లల దేని మీద, స్కూల్స్ మీద రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. మధ్య వయస్కులు, పెద్ద వయసులు, అంటే పాతకాలంలో అనేవాళ్ళు కదా, పెద్దల మాట సద్దన్నం మూట అని. ఆ సద్దన్నం దాని దగ్గరే ఉన్నాము. సో అయితే పెద్దలు గౌరవించేవాళ్ళు 2010 సంవత్సరం దాకా కూడా వాళ్ళు చెప్పిన మాటలు అనేది. కానీ ఈ పెరిగినటువంటి సోషల్ మీడియా పెరిగిన తర్వాత మేము కూడా అడుగుతాం, మేము కూడా ప్రశ్నిస్తామని వస్తున్నటువంటి నేపథ్యంలో, ఏం పేరు నీ పేరు? అనూహ్యతో మాట్లాడుతున్నాం. చెప్పమ్మా, ఈ సద్దన్నం కాన్సెప్ట్ ఏంటి? ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి దాని మీద నీకున్న తెలిసినటువంటి విషయాలు ఏంటో చెప్పు. నీకు తెలిసినవి చెప్పు. రాగి, జొన్న, అరికలు, రెగ్యులర్ రైస్, ఇవన్నీ చద్దన్నాలు. మిగతావి పొంగల్స్. దాంట్లో కినోవా, బ్రౌన్ రైస్, ఇంకా నైట్ ఉడకబెట్టి పాలు తోడు పెట్టడం వల్ల తెల్లారికి ప్రోబయోటిక్గా తయారవుతుంది. మీరే చెప్పండి సార్. రాగి, జొన్న, అరికెలు, ఇంకా పెరుగన్నం, ఇవి రాత్రి వండి నైటే తోడు పెట్టేస్తే మార్నింగ్కి చద్దన్నం లాగా మారిపోతాయి. అది ప్రోబయోటిక్ ఫుడ్ లాగా అవుతుంది. అది తినడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. రోగాల నియంత్రణ జరుగుతుంది. అరికెలు తినడం వల్ల చాలా మందికి షుగర్ కంట్రోల్ అయ్యింది ఇక్కడికి వచ్చే వాళ్ళకి. ఇంకా జొన్న కానీ, రాగి కానీ, పెరుగన్నం కానీ తినే వాళ్ళకైతే బీపీ, షుగర్లు అవన్నీ కంట్రోల్ అవుతున్నాయి. ఇంకా లడ్డూలు మా దగ్గర స్పెషల్ చాలా. అవి అలసి గింజల లడ్డూలు, నువ్వులు, తాటి బెల్లంతో చేస్తారు. అటుకులు, ఓట్స్, ఇంకా తాటి బెల్లం వచ్చేసి ఇంకొక లడ్డు వెరైటీ. ఈ 2 రోజు ఒకటి తినడం వల్ల అందరికీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా హార్ట్ హెల్త్ బాగుంటుంది. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉంటాయి లడ్డూస్ వల్ల. ఓకే, ఇంకా చెప్తావా?